జనరల్ గా నిన్న కాక మనం నిర్మలా సీతారామన్ ఇంట్రొడ్యూస్ చేసిన బడ్జెట్ అయితే ఉందో దాదాపు 8 లక్షల కోట్లు మనం ఆ డిఫెన్స్ కోసం అంత ఖర్చు చేయబోదని మనం బడ్జెట్ లో పెట్టుకున్నాం. చాలా మంది అన్నారు, అపోజిషన్ లో ఉన్నారు కానీ ఎందుకు అంత బడ్జెట్ అవసరం మనకు అన్నారు. అవసరమా లేదనేది మొన్న సింధూర్లో అర్థమైంది. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బడ్జెట్ లో ఎస్పెషల్లీ డిఫెన్స్ కి ప్రతి ఇయర్ మనం పెంచుకుంటే వెళ్తే ఎంత స్ట్రాంగ్ గా ఉందని నిన్న కాక మొన్న మనం సింధూర్లో మనం బయటపడింది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. యాక్చువల్ గా ఒక పిల్లని తీసుకొచ్చి మంచిగా కలర్ వేసి ఇప్పుడు నువ్వు యుద్ధానికి పులువయ్యావు, నువ్వు యుద్ధానికి పో అన్నప్పుడు, అలాగే పాకిస్తాన్ అని ఒక పిల్లని తీసుకొచ్చి చైనానో అమెరికానో మంచిగా కలర్ వేసి నువ్వు సింహానివి, నువ్వు పులివి, నువ్వు భారతదేశం మీద యుద్ధం వెళ్ళు, మేము వెనకొని చూస్తావు, మీకు కావాల్సిన పవర్ మొత్తం అందిస్తాం అని చెప్పి నిన్న సింధూర్ ఘటన ముందే జరిగిందో అలా పంపించడం జరిగిన తర్వాత మనం ఆ పిల్లని పట్టుకొని మంచిగా వాటర్ లో ముంచి, సింధు నది వాటర్ లో ముంచి తేలి 4 బీకి అక్కడ ఎండలో ఆరేస్తే అప్పుడు కలర్ పోయిన తర్వాత అప్పుడు దానికి అర్థంలో చూసుకుంటారా దానికి అర్థమైంది, అయ్యో నేను పుల్లిని కాదు పిల్లినే, నేను పక్క రాష్ట్ర ఏదో వాపుని చూసి బల్పు సంథింగ్ ఏదో అనుకున్నట్టు నేను యుద్ధానికి వెళ్ళాను, నా రేంజ్ ఇంతే, నా స్టేజెస్ ఇంతే, ఆ భారత్ ఆర్మీతో మనం తలపడలేము. వాళ్ళు ఎవ్రీ ఇయర్ డిఫెన్స్ పెంచుకుంటా పోతున్నారు. అవసరమైతే ఆ యుఎస్ గానీ లేదంటే చైనా గానీ మంచి స్ట్రాంగ్ గా నిలబడే అంత ఆర్మీ సపోర్ట్ కానీ పక్క రాష్ట్రాల సపోర్ట్ కానీ దేశాల సపోర్ట్ కానీ వాళ్ళకు ఉంది, మన వల్ల కాదని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఎలా అర్థమైంది? ఎవ్రీ ఇయర్ మన డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటా పోతున్న పాటు పక్క దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం కాదు, మన ఇంటర్నల్ గా మనమే డిఆర్డిఓకి మనమే ఫండ్ ఇచ్చి మన బెమ్మోస్ లాంటి మంచి పరికరాలు మనం తయారు చేసుకుందాం అని చెప్పి మన ఇంటర్నల్ సిస్టాన్ని మనం ఎంకరేజ్ చేసుకోవడం వల్ల అది వచ్చింది సార్. నిన్న కాక మొన్న వెస్ట్ బెంగాల్ ఎందుకు అంత మంచి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం అంటే వెస్ట్ బెంగాల్ గెలవటం అనేది మాకు రాజకీయంగా ఒక ఇంట్రెస్ట్ మాత్రమే. ఎందుకంటే మా యొక్క బీజేపీ గానీ ఎన్డీఏ పాలిత ప్రాంతాలు లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. తమిళనాడు ఉంది, మేము తమిళనాడు సీరియస్ తీసుకోవచ్చు, లేదు కేరళ ఉంది, కేరళ మేము సీరియస్ తీసుకోవచ్చు, బట్ కేరళ సీరియస్ తీసుకోవాలి, తమిళనాడు కాకపోయినా ముందు కేరళ తీసుకోవాలి. కానీ మేము వెస్ట్ బెంగాల్ ఎందుకు అంత సీరియస్ తీసుకున్నాం అంటే ఏదో సామెత ఉంటుంది, శత్రువులు అక్కడే ఉండరు పక్కనే ఉంటారు. ఇందాక మీరు అడిగిన దానికి కూడా చెప్పాలి. ఇందాక ఆర్మీ సోదరులు పెద్దలు కూడా చెప్పారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీకి 2 గెలిస్తే 2 ముస్లింలే సార్. అలాగే కేరళలో అనుకుంటా 19 మంది ఎమ్మెల్యే గెలిస్తే 18 మంది ముస్లింసే. ఏదో మన రేవంత్ రెడ్డి గారు అన్నట్టు కాంగ్రెస్ ఇస్ ముస్లిం ఈస్ కాంగ్రెస్ అన్నట్టు ఆఖరికి ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ బదులు ఆల్ ఇండియా లీగ్స్ ముస్లిం కాంగ్రెస్ లాగా తయారైంది. ఇప్పుడు అంటే మనమే శత్రువు ఎందుకు చెప్తున్నా అంటే జనరల్ గా పాకిస్తాన్ మన నరేంద్ర మోడీ గారిని ఏమల్లా, నన్నేమల్లా, మిమ్మల్ని ఏమల్లా, పెద్దలు ఏమల్లా, కానీ మన భారతదేశంతో వచ్చింది, మన భారతదేశంతో శత్రుత్వం పెట్టుకుంది. మనతో డైరెక్ట్ గా శత్రుత్వం ఉన్నా లేకపోయినా కానీ మన భారతదేశంతో వచ్చినా మన భారతదేశం శత్రుత్వం పెట్టుకుంటే మనకు శత్రువే. మన భారతదేశానికి ఎవరైతే శత్రువు అవుతారో ప్రతి ఒక్కళ్ళు మనకు శత్రువే. సో మన భారతదేశం మొదటి శత్రువు ఎవరు? పాకిస్తాన్. మరి మన భారతదేశం మొదటి శత్రువు పాకిస్తాన్ అయితే మనకేమైంది? మనకు కూడా శత్రువు అయింది. మన దరిద్రం ఏంటంటే సార్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఒక ఆయన మన తెలుగు ఆయన ఏమంటాడంటే పాకిస్తాన్ మీకు శత్రు కావచ్చు, మాకెందుకు శత్రువు అయింది, మాకు మిత్రుడు, మాకు తండ్రి, మాకు తల్లి, మాకు చెల్లి, లేదా మాకు అన్న అని చెప్పుకుంటే మాట్లాడుతున్నాడు.